మిత్రులారా, ఇది శ్రీరామనవమి సందర్భంగా మీకు వినిపించి మీ మనసుకి ఆహ్లాదం కలిగించడానికి చేసే నా చిన్న ప్రయత్నమే నా AI తెలుగు ఫన్నీ కథలు ఛానల్. దీని ద్వారా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదామా? ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామంలో శ్రీరామనవమి పండుగ చాలా ఘనంగా జరుపుకునే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఆ ఊరి జనం అంతా కలిసిమెలిసి పండగ చేసుకునేవారు. అదే గ్రామంలో ఒక అందమైన భార్యాభర్త జంట ఉండేది. భార్యకు దైవభక్తి ఎక్కువ, భర్తకేమో దైవభక్తి అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ భార్య మాత్రం శ్రీరాముడి మీద చాలా దైవభక్తి కలిగి ఉండేది. శ్రీరామనవమి పండుగ రోజు ఉదయం భార్య ఎంతో ఆనందంగా తయారవుతూ ఇలా భర్తతో ఉంటుంది, ఏమండి, ఈరోజు శ్రీరామనవమి. రామాలయానికి వెళ్ళి పూజ చేసి ఆ శ్రీరాముని దర్శించాలి. త్వరగా తయారవ్వండి. భర్త మాత్రం అలసటగా ఎట్టకారంగా లైట్ తీసుకొని, ఇదేమీ నిత్యావసరం కాదు, అత్యవసరం కాదు, పైగా అనవసరం. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే కదా. ఇంట్లోనే పూజ చేస్తే సరిపోదా? వండుకు తింటే కడుపు నిండిపోదా? తర్వాత అడిగిపోదా? ఆ మాటలకి భార్యకి కొంచెం బాధ వేసింది. కానీ ఏమీ వైలెంట్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత రామాలయం దగ్గర చాలా సందడి నెలకొంది. భక్తులు భజనలు, భజంత్రీలు, హారతులు ఇలా చాలా అట్టహాసంగా ఉంది. భార్య ఆనందంగా భక్తితో భజన చేస్తోంది. భర్త మాత్రం బద్ధకంగా బయట నిలబడి చూస్తున్నాడు. అప్పుడు సడన్గా ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్లాడు పరిగెడుతూ తడబడుతూ పడిపోయాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ భార్య వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లాడిని లేపి ఆప్యాయంగా ఇలా అడిగింది, బాబు, ఏమైంది? బాగానే ఉన్నావా? నీకేం దెబ్బలు తగలేదు కదా? అన్నది. పిల్లోడు నవ్వుతూ తల ఊపాడు. ఏం కాలేదమ్మా అని. భర్త ఈ సిహిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఇది కూడా పూజనా? భార్య చిరునవ్వుతో శాంతంగా ఇలా అంది, అవును, మనుషులకు సహాయం చేయడం కూడా భగవంతుని సేవేనండి. అది మానవ సేవే మాధవ సేవ అంది. ఆ మాటలు భర్త మనసులో బలంగా తాకాయి. అతను చుట్టూ చూశాడు. భక్తులు పూజలు చేస్తున్నారు, కానీ కొందరు ఆవరణలో ఉన్న వాళ్ళని పట్టించుకోవడం లేదు. అప్పుడు అతనికి అర్థమైంది. అతను ముందుకు వెళ్ళి శ్రీరామునికి భక్తితో నమస్కరించి ఆ పిల్లాడికి నీళ్ళిచ్చాడు. తర్వాత కొంతమందికి మజ్జిగ తెలిపాడు. ముసలి వాళ్ళకి సహాయం చేశాడు. తర్వాత తీయని పాలకం కలిపి భక్తులందరికీ భక్తిగా ప్రసాదం పంచాడు. అతని మనసులో ఒక కొత్త అనుభూతి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత అతను భార్య దగ్గర వచ్చి, ఇప్పటి వరకు నేను పూజ అంటే ఆ ఆలయంలోనే అనుకున్నాను, కానీ నిజమైన పూజ అంటే మనసుతో చేసే సహాయం అని ఇప్పుడు అర్థమైంది నాకు. భార్య ఆనందంగా అప్పుడు ఎలా చెప్పసాగింది, ఇదే శ్రీరాముడు మనకు నేర్పింది. ఒక మానవునిగా జన్మించి సుఖాలు ఊదిరి కష్టాలు అనుభవించి ఓర్పుతో సాహసంతో తన జీవన విధానం మనకు మనుషులకి నిదర్శనం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పి, ఈ శ్రీరామనవమి అంటే కేవలం పండుగ కాదు, మనసులో ధర్మం, ప్రేమ, సహాయం ఇవి పెంచుకునే రోజు. ఇది నా ఉద్దేశం మాత్రమే స్వామి. ఈ కథ నేను నీతో షేర్ చేసుకున్నాను. మిత్రులారా, మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.